पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 290, 291 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 290 శ్లోకాన్ని వినేద్దాం. స్వప్రకాశమధిష్టానం స్వయం భూత్వా సదాత్మనా బ్రహ్మాండమపి పిండాండం త్యజ్యతామలభాండవత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. స్వయం తాను, స్వప్రకాశ రూపమైన చిద్రూపమొకట చేత స్వతసిద్ధమైన అని అర్థం అన్నమాట. అధిష్టానం సర్వ కల్పనలకును మాయా విద్య కల్పనలకును కూడాను అధిష్టానముగా భూత్వ అయి సదాత్మన సద్రూపంతోటి బ్రహ్మాండం చతుర్భువనాత్మకమైన బ్రహ్మాండము పిండాండమపి పిండాండము అంటే స్వశరీరము మలభాండవత్ అంటే మలపూర్ణ ఘటము వలె త్యజ్యతాం విడువబడుగాక అనగా వాటిని స్మరింపకు అని అర్థం. తాత్పర్యాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జగత్తుకు స్వయం ప్రకాశ స్వరూపుడైన పరబ్రహ్మ అధిష్టానము ఆ సస్వరూపునితోటి ఏకీభావం చెంది పిండాన్ని బ్రహ్మాండాన్ని ఈ రెండు ఉపాధులను మలంతో నిండిన భాండాన్ని త్యజించినట్లుగా నువ్వు త్యజించు అంటూ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ స్వయం ప్రకాశమైన సమస్తానికి ఆధారమైన సచ్చిదానంద స్వరూప ఆత్మస్వరూపమే తానని తెలుసుకుని ఈ శరీరమే పిండాండము విశ్వమనే బ్రహ్మాండమును కూడా మలపాత్ర వలె అభిమానం లేక విడిచిపెట్టేసాయి. దాని మీద ఎలా అయితే మనకి అభిమానం ఉండదో అలాగే దీని మీద కూడా అభిమానం పెంచుకోకుండా వదిలిపెట్టే అని చెప్తున్నారనమాట. ఈ శ్లోకం చదివినప్పుడు మొదట ఆశ్చర్యం కలుగుతుంది మనకి. శంకరుల వారు శరీరాన్ని విడిచిపెట్టు అంటున్నారు ఇంతవరకు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వెళ్ళి బ్రహ్మాండమపి అని కూడా అంటున్నారు. అంటే శరీరమే కాదు ప్రపంచం మీద ఉన్న ఆధారభావాన్ని కూడాను విడిచిపెట్టేసే అన్నారు. ఎందుకంటే జ్ఞాని యొక్క దృష్టి ప్రపంచం పైన ఉండదు, ప్రపంచానికి ఆధారమైన సత్యంపై ఉంటుందన్నమాట. సినిమా చూస్తున్నప్పుడు మన దృష్టి పాత్రలపై ఉంటుంది, జ్ఞాని మాత్రం తెరను చూస్తాడు. ఎందుకంటే పాత్రలు మారుతున్నాయి, తెర మారడం లేదు. అలాగే శరీరం మారుతోంది, ప్రపంచం మారుతోంది, ఆలోచనలు మారుతున్నాయి, అనుభవాలు మారుతున్నాయి. కానీ వాటన్నిటినీ ప్రకాశింపజేసే సాక్షి చైతన్యం మారడం లేదు. శంకరాచార్యుల వారు అదే చెప్తున్నారు, ఆ సాక్షి నువ్వే అంటున్నారన్నమాట. భగవద్గీతలో మనకి యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత అంటారు. ఒకే సూర్యుడు ప్రపంచాన్ని అంతటినీ ప్రకాశింపచేసినట్లే క్షేత్రజ్ఞుడు శరీరం అంతటినీ కూడాను ప్రకాశింపచేస్తాడు. ఇక్కడ ప్రకాశయతి అనే పదం మనకి స్వప్రకాశము అనే లోకంలో పదానికి వ్యాఖ్యానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట.
నా అసతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంత త్వనయోస్తత్వదర్శిభిః అంటారు. మారిపోయేది పరమసత్యం కాదు, ఎప్పటికీ ఉండేదే సత్యం అని మనం మాటి మాటికి ఈ భగవద్గీత శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. ఎందుకు? ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, ఆత్మ మాత్రం నిశ్చలం, మారదది. కఠోపనిషత్తులో మనకి నా తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కృతో అయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటారు. సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, అక్కడ అగ్ని కూడా ప్రకాశించదు, ఆ పరబ్రహ్మే ప్రకాశిస్తుంది, దాని వెలుగుతోనే సమస్తం ప్రకాశిస్తుంది అని చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ ఆయన మలబాండవత్ అంటూ ఒక ప్రయోగాన్ని వేసి ప్రపంచాన్ని కూడా ద్వేషించు అన్నారు. ఇక్కడ మనం మలపాత్ర ఇంట్లో అవసరమే, కానీ ఎవరు దాన్ని కౌగిలించుకుని ఇదే నా జీవితం అని అనుకోరు. అలాగే శరీరం అవసరం, ప్రపంచ వ్యవహారం అవసరం, కానీ వాటిపైన అభిమానం అవసరం లేదు. ఇదే మలబాండవత్ అనే పదానికి వేదాంతార్థం అన్నమాట. ఇంతవరకు శంకరాచార్యుల వారు దేహధ్యాసని తొలగించుకోమన్నారు, ఇప్పుడు జగధ్యాసని కూడా తొలగించేసే అంటున్నారు. ఎందుకంటే మోక్షం అంటే కేవలం నేను శరీరం కాదు అని తెలుసుకోవడం కాదు, నేనే సమస్తానికి ఆధారమైన స్వప్రకాశ చైతన్యం అని స్థిరపడ్డం అన్నమాట. అప్పుడు శరీరం కూడా ఉపాధి, ప్రపంచం కూడా ఉపాధి అయిపోతుంది. మనకి మిగిలేది సచ్చిదానంద బ్రహ్మ మాత్రమే. ధ్యానంలో మనం ఆ రకంగానే ప్రాక్టీస్ చేయాలి అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విచారం గనక మనకి స్థిరపడితే ఆసక్తి తగ్గుతుంది, అభిమానం కలుగుతుంది, ఆత్మనిష్ట పెరిగిపోతుంది. చిన్మయానంద స్వామి వారు ఏ విధంగా ఇచ్చారో కూడాను చూద్దాం మనం. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, మనలో చైతన్యం ఉండడం వల్లే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పనిచేయగలుగుతున్నాయి. ఆ చైతన్యం వ్యక్తం కానప్పుడు శరీరం చనిపోతుంది. అందుచేతనే జీవాకారమైన ఈ చైతన్యాన్ని సర్వానికి ఆధారమని అంటున్నారు. అదే అన్నిటినీ కలిపి ఉంచుతోంది. ఈ అధిష్టానం స్వయం ప్రకాశం కలిగినటువంటిది, సర్వాన్ని తెలుసుకునే దివ్యత్వమైన చైతన్యం ఇది. ఈ సత్యాన్ని నీలో నువ్వు గుర్తుపెట్టుకో అంటున్నారు. సంస్కృతంలో బ్రహ్మాండం అనే పదం చరాచర జగత్తునన్నీ సూచిస్తోందన్నమాట. పిండాండం అంటే ఒక వ్యక్తి అని అర్థం. సర్వ వస్తువులు, ప్రాణులు కూడా దీని నుండే, ఈ అండం నుండే జన్మిస్తున్నాయి. కాబట్టి దీన్ని బ్రహ్మాండం అని అంటున్నారు. మన శరీరాలు కలిస్తే పిండాండం అవుతుంది. అది ఈ రెండింటినీ అధిగమించిన పరమాత్మ అనుభవాన్ని నువ్వు పొందు. అధిష్టానావశేషో హి నాశః కల్పిత వస్తునః ఇది ప్రమాణాత్. ఒక అధిష్టానం మాత్రమే ఉన్నప్పుడు ఆరోపింపబడ్డవన్నీ కూడాను అంతరిస్తాయని ప్రమాణం చెప్తుంది మనకి. తాడు మాత్రమే కనిపించినప్పుడు భ్రాంత సర్పము అదృశ్యమైపోతుంది మనకి. మలభాండాన్ని నిరసించడానికి మనం ఏమీ బాధపడం. అదేవిధంగా నిశ్చింతగా హాయిగా ఈ బ్రహ్మాండ పిండాలను త్యజించు, సత్యాన్ని గ్రహించు అంటూ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం రెండవ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. చిదాత్మని సదానందే దేహారూఢామహం ధియం నివేశ్య లింగముత్సృజ్య కేవలో భవ సర్వదా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నారు? దేహారూఢాం, దేహమునకు సంబంధించిన అహం ధీయం, అహంకారాన్ని సదానందే, సదానంద స్వరూపమగు చిదాత్మని, చిదాత్మయందు అనగా స్వప్రకాశనిత్యానంద స్వరూపమగు పరమాత్మయందు నివేశ్య ఉంచి, లింగం సూక్ష్మ శరీరమును ఉత్సృజ్య విడిచి అనగా దానియందు తాదాత్మ్య బుద్ధిని విడిచి సర్వదా ఎల్లప్పుడూను కేవలో భవ సంగరహితుడవు అగు అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? దేహమునందు వ్యాప్తమై ఉన్నట్టి అహంబుద్ధిని సత్యానంద స్వరూపమైన చిదాత్మలో నిలిపి లింగ శరీరాభిమానాన్ని వదిలి సదా అద్వితీయ రూపంతో ఉండు అంటూ ఇందులో అర్థం వస్తుంది. అంటే ఏంటంటే దేహం పైన ఆధారపడ్డ నేను అనే భావాన్ని నిత్యానంద స్వరూపమైన చిదాత్మయందే లీనపరిచేసి సూక్ష్మ శరీరాభిమానాన్ని కూడా విడిచిపెట్టి ఎల్లప్పుడూ కేవల బ్రహ్మస్వరూపుడివై నువ్వు ఉండు అంటూ ఇందులో అర్థం వస్తుంది మనకి.
ఇక్కడ స్థూల శరీరాభిమానాన్ని ఆయన ముందర మనకి తొలగించేశారు. ఏది మన ఇంద్రియాలు ఇవి కావన్నారు, మనస్సులు అవన్నీ కూడాను కావన్నారు, అవంతా తీసేసిన తర్వాత ఇప్పుడేమంటున్నారు, ఇంకా లోతుకెళ్ళి ఆయన చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. ఎందుకంటే చాలా మంది సాధకులు కూడా ఇలా అనుకుంటారు, నేను శరీరం కాదు, కానీ వెంటనే మరో భావన వస్తుంది, నేను మనస్సు, నేను ఆలోచిస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు శాంతి వచ్చింది. ఇది స్థూల శరీరాభిమానం కాదు, కానీ ఇంకా సూక్ష్మమైనది లింగ శరీరాభిమానం అన్నమాట. శంకరాచార్యుల వారు చెప్తున్నారు, శరీరాభిమానం పోయినా సరిపోదు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము వీటిపై ఉన్న నేను అనే భావం కూడా తొలగిపోవాలి. అప్పుడు ఏం మిగులుతుంది, కేవల భవః అనే స్థితి వస్తుంది మనకి. మనం క్రితంసారి కూడాను ఈ భగవద్గీత శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఏది, నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే తత్వవిత్ అంటూ పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిఘ్రన్ అంటూ మనం చెప్పుకోవడం జరిగింది కదా. అంటే ఏమిటంటే, జ్ఞాని చూస్తూ వింటూ నడుస్తూ తింటూ ఉన్నా నేను చేస్తున్నాను అని అనుకోడు. ఎందుకంటే అతను మనస్సుతో కూడా తనను తాను ఐక్యం చేసుకోడనమాట. దానికి యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మనం పశ్యన్నాత్మని తుష్యతి అంటారు. అంటే మనస్సు శాంతించి ఆత్మ దర్శించినప్పుడు స్వానందంలో స్థిరపడిపోతుంది అంటారు భగవద్గీతలో మనకి 6వ అధ్యాయంలో. ఇదే మనకి ఇక్కడ చిదాత్మని సదానందే అన్న పదానికి చక్కటి ట్రాన్స్లేషన్ లాగా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ తైత్తరీయోపనిషత్తు ఏమంటే చెప్తుంది మనకి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేసింది. బ్రహ్మం సత్యం, జ్ఞానస్వరూపం, అది అనంతము అంటూ చెప్పడం జరిగింది. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటుంది తైత్తరీయం. ఆనందమే బ్రహ్మం అని ఋషి గ్రహించేశాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు లింగ శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి హాయిగా ఆత్మతోటి లీనమైపోయి ఉండు అంటూ చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మ. అసంగోహ్యం పురుష, ఆత్మ అసంగము, శరీరంతో కాదు, మనస్సుతో కాదు, బుద్ధితో కాదు. అది రమణ మహర్షిని భక్తుడు నేను ఎవరు అని అడిగితే, నీవు మంచి మనస్సువి అన్నట్టు ఆయన, నీవు పవిత్రమైన బుద్ధివి అన్నట్టు ఆయన. ఆయన మళ్ళీ అన్నారు, మనస్సు ఎక్కడి నుండి లేస్తుందో వెతుక్కో, నువ్వు మనస్సు మూలాన్ని వెతికితే మనస్సు లయమవుతుంది, మిగిలేది శుద్ధ చైతన్యమే అంటూ కూడా చెప్పారు. అదే మనకి లింగం ఉత్సృజ్య కేవలోభవ అన్న అర్థం అన్నమాట. మనం జాగ్రత్త అవస్థలో ఒక పాత్రలో, స్వప్నావస్థలో ఇంకొక పాత్రలో, సుషుప్తిలో అది కూడా లేకుండా ఉంటాం. కానీ వీటన్నిటికీ సాక్షిగా ఉన్న చైతన్యం ఎప్పుడూ ఉంటుంది కదా, అదే నువ్వు. ఆ కేవలోభవ అనే పదం యొక్క గూఢార్థం ఏమిటి అంటే, కేవలహ అంటే ఒంటరిగా ఉండడం కాదక్కడ, రెండవది లేని సత్యముగా నిలబడ్డాం అన్నమాట మనం. ఉపనిషత్తులు ఏకమేవాద్వితీయం అనే స్థితి. ఇక్కడ జీవుడు లేడు, జగత్తు లేడు, బంధం లేదు, మోక్షం లేదు, ఒక్కటే ఉంది. ఏమిటది? బ్రహ్మమే అన్నమాట. అందుకే యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఒక చక్కటి వాక్యాన్ని చెప్తారు, మనస్సే సంసారం అని. మనస్సు లయమైపోతే సంసారం లయమైపోతుంది. మనస్సు మూలాన్ని దర్శించమని ఉపదేశిస్తారు శ్రీరాముడికి ఆయన. ఈ శ్లోక సారాంశం ఏమిటొస్తోంది మనకి అంటే, దేహాభిమానం తొలగిన తర్వాత కూడా మనస్సు, బుద్ధి, అహంకారాలపై ఉన్న నేను భావాన్ని మనం విడిచిపెట్టాలి. ఆ భావాన్ని నిత్యానంద చిదాత్మలో లీనపరచాలి. అప్పుడు సాధకుడు కేవలం అద్వైత బ్రహ్మస్వరూపంలోనే స్థిరపడిపోతాడు అంటూ చెప్తూ, దేహంపైన ఆరూఢమైన అహంభావాన్ని నిత్యానంద చిదాత్మలో లీనపరిచి సూక్ష్మ శరీరాభిమానాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నువ్వే బ్రహ్మస్వరూపుడువై ఉండవయ్యా అంటూ శిష్యుడికి శంకరుల వారు చెప్తున్నారన్నమాట. నువ్వు నిద్రలోంచి మేలుకోగానే నీ స్వప్న శరీరంతోటి నీకు గల తాదాత్మ్యం అంతమైపోతుంది. కలగనే వ్యక్తి కలలోని తన శరీరంతో జాగ్రత్తావస్థకు ప్రయాణం చేస్తే జాగ్రత్తావస్థలోని మనస్సులో ఆ శరీరంతో సహా స్వప్న ప్రపంచం అంతా ఐక్యమైపోతుంది. ఇంచుమించు అదేవిధంగా మనం ప్రస్తుతం ఈ శరీరాన్ని నేను దృఢంగా నమ్ముతున్నాను, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా శ్రద్ధతో కూడిన ధ్యానం ద్వారా సూక్ష్మ శరీరాన్ని అంటే లింగ శరీరాన్ని అధిగమించాలి. ఈ విధంగా అధిగమించి అద్వయంగా సదాగా నిలిచిపో, కేవలో భవ సర్వదా అసంగో భవ అనే అర్థంతో చిన్మయానంద స్వామి వారి కూడాను చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మనం
ఈ శ్లోకాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ కేవలము అంటే ఒంటరిగా ఉండడము కాదు, రెండవది లేనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఏకమద్వితీయం, అదే నువ్వు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.